నమస్తేనే. నమస్కారం. ఎక్కడ మనది? గోదూరు. గోదూరు. ఏ నియోజకవర్గం వస్తుంది? కొరుట్ల. కొరట్లనే కదా, నిజామాబాద్ పార్లమెంట్ కదా. అవును. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. సో ముగ్గురులో ఎవరు బెటర్ మీరు అనుకుంటారు? ముగ్గురులో బెటర్ అంటే బీజేపీ. బీజేపీ అంటే అభ్యర్థి పరంగా అడుగుతున్నాను నేను. అభ్యర్థి పరంగా అంటే అరవింద్ ధరంపురి. ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కదా. ఈ 5 ఏళ్ల కాలంలో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏమైనా చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏం చేసిండన్న? చేసిండు. పలు చిన్నపిల్లలకి పసుపు బోర్డు కానీ, చిన్నపిల్లలకి ఈ గుండెకి సంబంధించిన ఆపరేషన్లు కానీ, ఎనివే కనిపించని అభివృద్ధులు చేసాం కంపల్సరీ. ఇప్పుడు మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ ఉండాల్సిన అవసరం ఉందా? మార్పు కంపల్సరీ 100%. రీజన్ అన్నదా ఎందుకు నరేంద్ర మోదీని కోరుకుంటా ఉన్నారు? రీజన్ అంటే దేశం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, దేశ భవిష్యత్తు బాగుంటుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, స్టేట్లో మేము ఉన్నాం కదా, సెంట్రల్లో కూడా మాకు అవకాశం ఇవ్వండి, సెంట్రల్ నిధులతో కూడా తెలంగాణ ఇంకా డెవలప్మెంట్ చేస్తామని అంటా ఉన్నారు. అది చాలా కష్టం. నిధులు అనేటి విధులుగా పోతాయి, అంటే వేస్ట్ అయిపోతాయి కాంగ్రెస్ పాలన ఉంటే. బీజేపీ ఉంటే అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఒక హ్యాపీగా ఒక బాధ్యతను బతకగలుగుతారు. అది కాంగ్రెస్తో సాధ్యం కాదు. మొన్న ఎందుకు ఓడిపోయి మరి కోరుట్ల నుంచి పోటీ చేసింది కదా అరవింద్? దాదాపుగా గెలిచినట్టే. దాదాపుగా 10,000 ఓట్లు ఓడిపోయాడు అంతే. 10,000 ఏంది ఎవరి ఇక ఉంటారు కదా కొంతమంది. దాదాపుగా ఇంచుమించు టార్గెట్ వచ్చింది. ఓడిపోలేని కారణం విన్నది. దాదాపు ఓటమిని మనం అంగీకరించాలి. సరే, 10,000 మెజార్టీ తోటి ఆయన ఓడిపోయినాడు. రీజన్ ఏంది, ఎందుకు ఓడిపోయాడు? రీజన్ అంటే ఉంటారు కదా, ఇప్పుడు 10,000 అంటే వాళ్ళ ఇప్పుడు కొందరు ఉంటారు కదా కుటుంబం పాలన వాళ్ళు వేసిన ఓటు లేదు. నాలంటే బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు వేసారు ఓటు అంతే. ఎట్లుందన్నా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు ఏం అనిపిస్తలేదు అభివృద్ధి. అంటే 100 రోజులే దాటింది కదా, ఇంకా టైం ఇవ్వాలి కదా అలా కూడా. ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్తారని, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ఇద్దరు ఉన్నారు. అది మన జీవన్ రెడ్డి అంటే వాళ్ళు కూడా అభ్యర్థులు ఉన్నారు కదా. పరిచయమేనా జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్? లేదు. సీనియర్ నాయకుడు, జగిత్యాలలో చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా ఆయన. మన పక్కా బీజేపీ అబ్బా, మనకు వేరే అభ్యర్థి అవసరం లేదు. అంతే, పక్కా బీజేపీ అభ్యర్థి ఎవరున్నా బీజేపీ కోటేస్తారా? అది మాత్రం ఖచ్చితంగా.